భారత్పై ఎవరైనా దాడి చేస్తే సహాయంగా మేము వస్తాము, మేము ఉంటాము అంటూ ఉన్నారు సార్ డొనాల్డ్ ట్రంప్. And the United States, sorry, I'm speaking, I won't. That's okay. Can you speak to the defense relationship between India and the United States? I think it's a great relationship. I can tell you this, without having a contract, we don't have a contract, you have to write contract. But if they were attacked, we would be there to help them. Is that a good statement? Okay, come here. రైట్ సార్, ఎవరైనా దాడి చేస్తే మేము సహాయంగా వస్తాము అంటూ ఉన్నారు. నిజంగా ట్రంప్ సహాయం చేస్తారు? ఎవరైనా దాడి చేస్తే సహాయంగా వస్తారంటున్నాడు. అమెరికాలో దాడి చేస్తే నేను చేయను అంటలేడు. ఇప్పుడు ఏ దాడో మనకు తెలియదు. వాణిజ్య దాడా, మిలిటరీ దాడా చెప్పలేదు. వాణిజ్య దాడి అయితే అమెరికాలో చేస్తోంది. కొత్తగా వేరే వాళ్ళు చేయాల్సిన అవసరమే లేదు. 50% టారిఫ్ విధించి, చైనా కన్నా ఎక్కువ, పాకిస్తాన్ కన్నా ఎక్కువ ఇండియా పైన టారిఫ్ విధించి ఇండియా పైన దాడి చేశాడు. వేరే ఎవరు దాడి చేశారు? నిజంగానే కదా, చైనా గల్వాన్ లోయ ప్రాంతంలో 20 మంది భారతీయ సైనికులను చంపేస్తే అండగా వచ్చిండ ట్రంప్. కనీసము ఆంక్షలను విధించాడా? యునైటెడ్ నేషన్లో ఒక తీర్మానం పెట్టాడు చైనా దాడి ఖండిస్తూ. మరి చైనా పట్ల ఎందుకంత మెతక వైఖరి అనుసరించాడు? సో ఇండియా చైనా ఘర్షణలోనే మనకు అనుకూలంగా రానివాడు ఇండియా పాకిస్తాన్ ఘర్షణలో వస్తాడా? పోనీ ఎప్పుడు వచ్చాడు చెప్పండి? 1971 బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ అప్పుడు అమెరికన్ 7వ నౌకాదళం 7th ఫ్లీట్ మన విశాఖపట్నం పైన దాడి చేస్తానికి ఇండియా వైపు వస్తుంటే అప్పటి సోవియట్ యూనియన్ హెచ్చరిస్తే వెనక్కు తిరిగారు. హిస్టరీ అది. పోనీ అది హిస్టరీ ఇప్పుడు కాదు అనుకుంటే, ఇన్నగా మన జరిగిన ఆపరేషన్ సింధూర్లో నువ్వేం చేశావు చెప్పండి? రెసిస్టెంట్ ఫ్రంట్ అని ఒక కొత్త దుకాణంతో పాకిస్తాన్ వారు టెర్రరిస్ట్ దాడులు చేస్తే ఆ సంస్థ పేరు పాకిస్తాన్ పేరు పెట్టి ఖండించడానికి కూడా అమెరికా అంగీకరించలేదు కదా. సో ఆపరేషన్ సింధూర్ అప్పుడు మనకు సహకరించాడా? ఏం సహకరించాడు చెప్పండి? పైగా మనకు వ్యతిరేకంగా వ్యవహరించడమే కాకుండా యుద్ధం ఆపించాడు అని తానే గొప్పలు చెప్పుకున్నాడు. సో వేర్ డిడ్ ఇండియా అటాక్ చేస్తే సహకరించడానికి ఎప్పుడు వచ్చాడు, ఎక్కడ వచ్చాడు చెప్పాలి కదా. ఇప్పుడు పాకిస్తాన్, సౌదీ అరేబియా, అమెరికా మిత్ర దేశాలు రెండు కూడా వాళ్ళ మధ్య నాటో తరహా డిఫెన్స్ అగ్రిమెంట్ కుదిరింది కదా. అంటే ఒక దేశం పైన దాడి చేస్తే మరో దేశం పైన దాడి చేసినట్లని. ఇటీవల ఆపరేషన్ సింధూర్లో తుర్కీ నాటోలో సభ్య దేశం, అమెరికా మిత్ర దేశం పాకిస్తాన్కి మద్దతుగా నిలిచింది కదా. మనకెక్కడ మద్దతుగా వచ్చాడు? సో ఏ విషయంలో మనకు దాడి చేస్తే వస్తాడనుకుంటే అంతకన్నా అమాయకత్వం ఏం లేదు. అమెరికా ఎక్కడైనా తన ఇంట్రెస్ట్లకు అనుగుణంగానే వ్యవహరిస్తుంది. మిత్ర దేశమైన డెన్మార్క్ లో భాగమైన గ్రీన్లాండ్ పైన అటాక్ చేస్తా అంటున్నాడు కదా. యూరోప్ అమెరికా మిత్ర దేశం. యూరోప్ పట్ల అమెరికా ఎలా వ్యవహరిస్తోంది? నాటోలోని సభ్య దేశాల పట్ల అమెరికా ఎలా వ్యవహరిస్తోంది? కెనడానైతే ఏకంగా అమెరికాలో కలుపుకుంటానని హెచ్చరిస్తున్నాడు కదా. జపాన్ లాంటి దేశం, సౌత్ కొరియా లాంటి మిత్ర దేశాలపైన ఆంక్షలు పెడుతున్నాడు కదా. సో తన మిత్ర దేశాలపైనే సెకండ్ వరల్డ్ వార్ తర్వాత అమెరికన్ ఫారిన్ పాలసీలో కీలకమైనది ట్రాన్స్ అట్లాంటిక్ అలియన్స్, అమెరికా యూరోప్ అలియన్స్. సో అక్కడే సహకరించేది. ఉక్రెయిన్ పైన రష్యా దాడి చేస్తే ఏం సహకరిస్తున్నాడు ట్రంప్? ఉన్న సహకారాన్ని కూడా విడ్రా చేసుకున్నాడు కదా. సో ఉక్రెయిన్ విషయంలో సహకరించిన వాడు ట్రంప్కు మా ఇండియాకు సహకరిస్తాడా? ఆ ఉన్న పేరు కూడా మార్చాడు. ఇండో పసిఫిక్ కమాండ్ నుంచి దాని పేరు ఇండియా పేరే తీసేశాడు కదా. ఒకప్పుడు 2018లో ఈ ఇండో పసిఫిక్ గా పేరు మార్చినప్పుడు ఏమన్నాడు? బాలీవుడ్ నుంచి హాలీవుడ్ దాకా అన్నాడు కదా. ఇప్పుడు మరి బాలీవుడ్ ఎందుకు డిజైన్ చేసుకుంటున్నాడు ఇండియాను? సో ఇంత మన పైన దాడి చేసిన అసీం మునీర్ మై ఫేవరైట్ ఫీల్డ్ మార్షల్ అంటున్నాడు కదా. ఇండియాలో పహల్గామ్లో మన అమాయకులైన భారతీయుల పైన చంపి నా దుర్మార్గుడు కదా అసీం మునీర్. అలా అసీం మునీర్ వైట్ హౌస్ లో విందిచ్చి గౌరవం ఇచ్చి దాడి చేసినట్ట అసీం మునీర్ చెంప చెల్లు అనిపించాలి కదా. నువ్వు ఇండియా పైన ఎందుకు పోయావు, పహల్గామ్లో ఎందుకు తీవ్ర దాడులు చేయించావు? కానీ చేశాడా ట్రంప్? అది కౌలించుకున్నాడు కదా అసీం మునీర్ను. ఎందుకు మాటలకు చేతులకు ఇంత తేడా ఉంటే ఎట్లా?